నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రష్యాకు ఆ నైతిక హక్కు లేదు, జెలెన్స్కీ అన్ని విధాలా అర్హుడు. 24 గంటల టైం ఇస్తున్నా, కేజ్రీవాల్కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్. రైతులు తస్మాత్ జాగ్రత్త, బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటర్ వస్తుంది కేసీఆర్. బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం, సోయం గ్రీన్ సిగ్నల్తో పార్టీలోకి ఎన్ఆర్ఐ. సంతోషంగా ఉంది, ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం. సీజేఐ ఎన్వి రమణ, సీఎం జగన్. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం టౌన్ నుండి టీఆర్ఎస్ నాయకులు మునుగోడు కేసీఆర్ సభకు బయలుదేరారు. కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో నిఖిల్. విద్యార్థి మృతికి కారకులైన ఉపాధ్యాయుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా శిక్షించాలి. ప్రియదర్శిని మేడి. రష్యాపై బ్రిటన్ సంచలన విమర్శలకు దిగింది. ఉక్రెయిన్పై మరణహోమం దరిమిలా ప్రపంచ దేశాల సరసన కూర్చునే అర్హతను కోల్పోయిందంటూ విమర్శించింది. ఈ ఏడాది నవంబర్లో G20 సదస్సు ఇండోనేషియాలో జరగనుంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం హాజరు కానున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా విదేశాంగ శాఖ. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తుంది. కాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో ఇంట్లో సిబిఐ సోదాలు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆప్ సర్కార్పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కామ్ ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లో తనకు జవాబులు ఇవ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. సిసోడియాకు కేవలం డబ్బు వ్యామోహంతోనే మనీ తీసుకొని మౌనంగా ఉన్నాడని, మనీష్ సిసోడియా తన పేరును మనీ ఇష్యూగా మార్చుకోవాలని సెటిరికల్ కామెంట్స్ చేశారు. మునుగోడు ప్రజా దీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. బీజేపీ వాళ్ళకి ఎందుకింత అహంకారమని మండిపడ్డారు. బెంగాల్లో మమతా సర్కార్ను పడగొడతానని ప్రధాని అంటున్నారు. నిన్ను మోదీని అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. దేశం నుండి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందని తెలిపారు. అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు, అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే ఇలా జీరో ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా, ఫ్లోరైడ్ రహిత నల్లగొండగా మనం మార్చుకున్నాం. మిషన్ భగీరథతోని ఆ సత్యం మీ కళ్ళ ముందే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా సరి అయిన ప్రయత్నాలు జరగకపోతే మానవ నివాస యోగ్యం కాకుండా పోతుంది, నో మ్యాన్ జోన్ అవుతుంది. ఇక్కడ మనుషులు నివసించలేరు. ఇక్కడ మంచినీళ్లు పైపుల ద్వారా ఇవ్వాలి, శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలి. పొలాలకు కూడా, పండే పంటలో కూడా ఫ్లోరైడ్ ఎక్కుతా ఉన్నది. కళ్ళు ఇచ్చే తాటి చెట్లలో కూడా ఫ్లోరైడ్ ఎక్కుతా ఉన్నది. ఇక్కడ తినే పంటలు కూడా తింటే కూడా ప్రమాదమే. ఇది నో మ్యాన్ జోన్ అవుతుందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే కూడా ఆనాడు రాష్ట్ర పాలకులు కానీ, దేశ పాలకులు కానీ మన బాధ పట్టించుకోలేదు. దయచేసి నేను మీ అందరినీ ఎక్కువసేపు మీకు టైం తీసుకోను, 2-3 విషయాలే ఆలోచన చేయాలి. మంచినీళ్ళు అయితే కింద పడి మీద పడి తెచ్చుకున్నాం, కొంత బాధ పోయింది. మునుగోడు కేంద్రంగా జిల్లా బీజేపీలోనూ కొత్త సమీకరణాలకు బీజం పడుతున్నాయా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలతీర్థం పుచ్చుకోనుండగా జిల్లా నుండి కూడా ఆయన పార్టీలో చేరికలు ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓ ఎన్ఆర్ఐ చకచకా చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ గడ్డ మీద పుట్టిన సీజేఐ ఎన్వి రమణను ఉద్దేశించి ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడ కోర్టు భవనాన్ని ప్రారంభించడం రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. 2013లో జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్ కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషమని, ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టమని సీఎం జగన్ తెలిపారు. జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం జగన్ అన్నారు. కృపాసాగర్ గారికి,
జస్టిస్ శ్రీనివాస్ గారికి, ఇంకా శ్రీమతి అరుణ సారిక గారికి, విష్ణువర్ధన్ గారికి, వేదిక ఇటువైపునే కాకుండా వేదిక అటువైపున ఉన్న పెద్దలు, ఆనరబుల్ జస్టిస్లందరికీ, అదేవిధంగా ఆనరబుల్ లాయర్స్ అందరికీ కూడా ఈ శుభ సందర్భాన అందరినీ కూడా మీ అందరికీ కూడా ఈరోజు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఈరోజు మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ప్రారంభమవుతా ఉన్న ఈ కోర్టు కాంప్లెక్స్కు ఇదొక అరుదైన, ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘట్టం. ఎందుకనంటే చాలా చోట్ల చాలా జ్యుడిషియల్ కాంప్లెక్సెస్ కడతా ఉంటారు, అవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. కానీ అది సన్ ఆఫ్ ది సాయిల్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారి చేతుల మీదుగా జరగడం అన్నది ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచిపోతుంది. ఇవాళ ఇదే కాంప్లెక్స్ 2013లో జస్టిస్ రమణ గారి చేతుల మీదుగానే అప్పట్లో శంకుస్థాపన జరగడం, మళ్ళీ ఈరోజు జస్టిస్ రమణ గారి చేతుల మీదుగానే మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం కావడం, ఇది కూడా ఒక దేవుడు విధి అని చెప్పి కూడా చెప్పచ్చు. ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేక, ఎందుకనంటే ఇప్పటికే సమయాభావ కారణాల వల్ల రమణ గారికి ఇప్పటికే నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇప్పటికే బాగా డిలే అవుతూ ఉంది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను. అదేమిటి అని అంటే, జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సహకరించేందుకు సన్నద్ధంగా. యూనియన్ హాస్పిటల్లో కంబోడియా మహిళకు శస్త్రచికిత్స విజయవంతం. కేదారేశ్వరపేట యూనియన్ ఆసుపత్రి నందు కంబోడియా దేశానికి చెందిన మహిళకు రివిజన్, మోకీలు, మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ వైద్యులు డాక్టర్ కడియాల జయకృష్ణ తెలిపారు. చికిత్స అనంతరం ఆ మహిళ నడవగలుగుతున్నారని, తన దేశానికి వెళ్తుందని వెల్లడించారు. ఈ మేరకు శనివారం గవర్నర్పేట కోదండరామిరెడ్డి వీధిలో యూనియన్ ఆసుపత్రి నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ వైద్యులు డాక్టర్ కడియాల జయకృష్ణ మాట్లాడుతూ, గత తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా రోబోటిక్ శస్త్రచికిత్సను తమ యూనియన్ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. తాము నగర వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు కూడా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా కంబోడియాకు చెందిన 56 సంవత్సరాల వయసు గల లింక్ అండ్ టచ్ మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. 6 సంవత్సరాల క్రితం ఆమెకు థాయిలాండ్ దేశంలో తన 2 మోకిళ్లకు ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆ మహిళకు ఇన్ఫెక్షన్ సోకడం కారణం వల్ల నడవలేని పరిస్థితికి చేరుకుందని తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ కడియాల జయకృష్ణ, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, యూనియన్ హాస్పిటల్స్ విజయవాడ. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనము అంటే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ ద్వారా మనం ఇప్పుడు మోకిల్లో మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాము. ఆ సేవలు ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి అందిస్తున్నాము. సో మనము అంటే మన రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ పేషెంట్స్ కూడా మనము సేవలు అందించడం జరుగుతుంది. అది మీకు తెలియజేయడానికి మేము చాలా ఆనందిస్తున్నాము. నా పక్కన కూర్చున్న ఆవిడ లైకింగ్ టచ్, ఆవిడ కాంబోడియా దేశం నుంచి మన దగ్గరికి వచ్చారండి. ఆవిడ యాక్చువల్గా 6 సంవత్సరాల క్రితం 2 మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు. మోకీలు మార్పిడి ఆపరేషన్, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ థాయిలాండ్లో చేయించుకున్నారు. అయితే ఒక కాలు బాగానే ఉంది, ఎడమ కాలు మాత్రం ఆవిడకి అంటే 5 ఏళ్ల క్రితం ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. సో ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత పోస్ట్ ఇన్ఫెక్షన్ సీక్వెల్ అంటాం. అంటే దానివల్ల ఏంటంటే లోపల ఉన్న ఇంప్లాంట్స్ లూజన్ అయిపోయి ఆవిడ ఏంటంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కూడా నడవడానికి ఇబ్బందిగా ఉండడం, నడుస్తున్నప్పుడల్లా నొప్పి రావడం. సో నెమ్మదిగా ఏంటంటే నడక అనేది బాగా తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
సో మనం ఎప్పుడైతే రోబోటిక్ సర్జరీ అనేది మనం స్టార్ట్ చేసామని చూసి వాళ్ళు మనతో ఫోన్ ద్వారా సంప్రదించి ఆవిడకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆవిడ ఎక్స్రేస్ అవి మనకు పంపించడం జరిగింది. సో ఏదైతే మనకి లోపల మనం ఎక్స్రేస్ చూసినప్పుడు అందులో ఏంటంటే ఇంప్లాంట్ లూజనింగ్ అయిపోయింది అనేది మనకు ఒక అవగాహన వచ్చిందనమాట. సో వాళ్ళు మనతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా కాంబోడియా నుంచి మనకి విజయవాడ వచ్చారు. సో విజయవాడ వచ్చి మనం అంతా మొత్తం చెకప్ చేసి ఈవిడికి ఏంటి అనేది మనం అంటే ఫర్దర్గా ఏం చేయాలి అని మనం అసెస్ చేసినప్పుడు వాళ్ళకి రివిజన్ సర్జరీ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో 14th ఆగస్ట్ అంటే ఆగస్టు 14వ తారీఖు మేము ఆవిడకి రివిజన్ సర్జరీ చేసాం. అంటే రివిజన్ సర్జరీ అంటే లోపల ఉన్న ఆల్రెడీ అంటే ప్రైమరీ టీకేఆర్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి వాటితో పాటు మనం ఏంటంటే మోకాలు మార్పిడి ఇంప్లాంట్స్తో పాటు రాడ్ అవన్నీ మనం కనెక్ట్ చేసి వేయడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనం సర్జరీ చేయడం కోసం ఎప్పుడైతే ఆవిడ జాయింట్ అది ఓపెన్ చేసామో లోపల అంతా కూడా ఎముక బాగా అంటే పోయింది. అంటే ఎముక కూడా అంటే మనకి ఎంత అయితే మామూలుగా ఒక ఇంప్లాంట్ పెట్టడానికి కావాల్సిన అంటే సపోర్ట్ ఆ ఎముకకు అసలు లేదు. సో దానికి సంబంధించి ఏంటంటే మేము మళ్ళీ ఆగ్మెంట్స్ అని ఉంటాయి. అంటే మనం మోకాలు మార్పిడికి ఏదైతే ఇంప్లాంట్స్ పెడతామో దానికి లోపల భాగంలో కూడా ఆ ఎముకను సపోర్ట్ చేయడానికి ఆగ్మెంట్స్ అని ఉంటాయి. సో ఆగ్మెంట్స్ పెట్టి దాంతోపాటు ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేవి పెట్టి మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా రివిజన్ సర్జరీ చేయడం జరిగింది. సో రివిజన్ సర్జరీ చేసిన 2వ రోజు నుంచి ఆవిడ నడవడం మొదలుపెట్టారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏ సపోర్టు లేకుండా అంటే వితిన్ 6 daysలో ఏ సపోర్టు లేకుండా ఇప్పుడు నడవగలుగుతున్నారు. థ్యాంక్ యూ. Union Hospital and Dr. Krishna, and Dr. Karyan also. Then they very concerned and very take care of us, and very good service also. We very thank you and thank for everything. I don't have any word instead of very thankful. Yeah, thank for everything. రాష్ట్రంలో ప్రప్రథమంగా స్త్రీల కోసం ప్రత్యేకంగా అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సంపత్తితో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక చికిత్సలు, అత్యాధునిక వ్యాధి నిర్ధారణ వ్యవస్థతో అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ మహిళలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యమని హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ అక్కినేని మణి తెలిపారు. ఈ నెల 21న కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరిచే అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ప్రారంభం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సంపత్తితో మహిళలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ స్థాపించబడినట్లు సంస్థ చైర్పర్సన్ డాక్టర్ అక్కినేని మణి వెల్లడించారు. అంటే 20 ఏళ్ళ దగ్గర వయసులోనే అమెరికా వెళ్ళిపోయి మాకు ఇల్లంటే అమెరికా అన్నట్టు అన్నేళ్ళు అమెరికాలో ఉండటం వల్ల మేము అమెరికా వెళ్ళిన కొత్తలో తెలుగులో ఆలోచించుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇన్నాళ్ళు అక్కడ ఉండటం వల్ల ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులోకి మార్చుకోవడం కొంచెం తెలుగు కొద్దిగా ఇబ్బంది అయినా వీలైనంత వరకు అన్ని తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏమైనా ఉంటే తెలుగు ఇంగ్లీష్ మాటలు పగులుతూ ఉంటాయి, దానికి సరైన తెలుగు తెలవకపోవడం, దానివల్ల మీరు దాన్ని తెలుగులోకి మార్చుకోగలరని అనుకుంటున్నాను. తర్వాత ఈ హాస్పిటల్ స్థాపనకి మా వారి చాలా ముందు చేద్దామా వేరే ఇదే అనుకున్నప్పుడు ఆయన హెల్త్ వల్ల నేను చేయలేనేమో అనుకుని రెండు తీసుకోవాలి అనే ఇదిలో ఉండేదాన్ని. వారు ఆకస్మికంగా హెల్త్ రీజన్స్తో పోయినాక నాకు ఇంకా ఆయన చూసుకునే పని తగ్గిపోయింది. హాస్పిటల్ చేయగలననే ధైర్యం ఎక్కువ వచ్చి ఇది తర్వాత చేయటం, హాస్పిటల్ గురించి చేయటం మొదలైంది. ఇదేంటంటే అక్కడ అన్ని రోజులు ఉంటే అక్కడ ఆరోగ్య అడ్వాన్స్డ్గా
ప్రసవ సమయంలో చనిపోయే మాతృమూర్తులు అమెరికాలో 10,000 డెలివరీస్కి 10 మంది ఉంటే ఇక్కడ 180 ఇండియాలో ఉన్నారు, 90 మంది అని ఏపీ స్టాటిస్టిక్స్. అవన్నీ కొద్దిగా రిపోర్టింగ్ అవి సరిగ్గా ఉన్నాయా, తక్కువ చేస్తున్నారా అనేది కూడా తెలియదు. మెటర్నల్ మోర్టాలిటీ అంటారు దాన్ని, మాతృమరణాలని తగ్గించాలనేది చాలా ఇదిగా ఉంది. నేను గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యి ఏదన్నా చేయాలని ఉంది అనే దానిలో కొంత చేశాను, కానీ దానికి నాకు సరైన అవకాశాలు లభించలేదు. ఇప్పుడు ఏంటంటే మేమందరం ఇది మొదలుపెట్టినాక ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ డే వీక్ మేము, అంటే ఒక వారానికి ఒక సగం రోజు అలాంటి ఏ పని అయినా ఇంకా పేదవాళ్ళకి చేయడానికి మేము ఇస్తామంటే ఇది ఎంత మల్టిప్లై అవుతుందో. నేను చేసిన దానికంటే వీళ్ళందరూ టీంతో కలిసి చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అనేది నాకు బాగా అనిపించడం, ఇది చాలా బాగా తీర్చిదిద్దాలని, మంచి ఫెసిలిటీస్ అంటే బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను తెలుగులో, అది చేయటం వల్ల ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ప్రతినిధులకు మా నమస్సుమాంజలి. అక్కినేని విమెన్స్ హాస్పిటల్ ఇనాగరేషన్ సందర్భంగా మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. డాక్టర్ అక్కినేని మణి గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నిర్వహణ జరుగుతుంది. డాక్టర్ అక్కినేని మణి గారు 40 సంవత్సరాలకు పైగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య విధానం అవలంబించారు. ఇప్పుడు మాతృదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ సెంటర్ స్థాపించడం జరిగింది. యుఎస్లో ఉన్న అత్యాధునిక వైద్య విధానాలు ఇక్కడికి మహిళలకి అందుబాటులో తెచ్చే విధానం ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎందువల్ల ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ మహిళలకి ఏ విధమైన మాట్లాడతారు. మ్యామోగ్రామ్ ఉంది, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే మెషిన్, డెక్సా స్కాన్, ఇవన్నీ కూడా అత్యాధునిక ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా అగ్రెసివ్గా చేస్తామండి. ఎందుకంటే విమెన్లో క్యాన్సర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా కొంచెం పెరుగుతున్నాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ ఇస్తాము, అవి కాకుండా ప్రివెంటివ్ కేర్ అనేది కొత్తగా ఎఫర్ట్ పెడుతున్నాం. అంటే క్యాన్సర్ ప్రివెన్షన్ కావచ్చు, తర్వాత మెనోపాజ్లో కూడా కొన్ని జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసేవి. అలాగే అందరూ కలిసి ఇప్పుడు మనకు ఫిజిషియన్ ఉన్నారు, అట్లాగే ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, గైడెన్స్, అట్లా అందరం కలిసేసి అండర్ వన్ విత్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ అండి. అది ఇక్కడ అక్కినేని విమెన్స్ హాస్పిటల్లో మేము ప్రొవైడ్ చేస్తాం. సో మీరందరూ ఒకసారి ఫెసిలిటీ అంతా ఒకసారి తిరిగి చూసి ఈ వైద్య విధానాలన్నీ నలుగురిలోకి వెళ్ళి మహిళలందరూ ఈ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ అండి. చేసుకోవాలంటే ఆ సదుపాయాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మీకు డయాగ్నోసిస్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ వచ్చేదాకా అన్నిట్లలో స్టెప్ వైజ్ ఎక్కడ అవసరమైనా కానీ అవైలబుల్గా ఉంటాము. సో అలాగే నాతో పాటు వెల్ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ కూడా ఉంటారు. ఎంబ్రియాలజీ ల్యాబ్, ఫుల్ ఫ్లెష్డ్ ఎంబ్రియాలజీ ల్యాబ్తో పాటు లేజర్ అసిస్టెడ్ యాక్షన్ బుక్, ఇటువంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామండి. సో పేషెంట్స్ అందరూ వచ్చి సదుపాయాన్ని అందుబాటులో చేసుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చేసరికి నియోనేటల్ కేర్ లేకుండా ఇట్ ఇస్ నాట్ కంప్లీట్. సో at Akkineni Women's Hospital we have well equipped NIC to take care of the babies, and we are also starting lactation counseling. అంటే నార్మల్ డెలివరీస్ అయ్యి టర్మ్ బేబీస్, నార్మల్ వెల్ బేబీస్ అయితే lactation counseling చేసి మదర్స్కి సిస్టర్స్ ద్వారా we are supporting them 24/7 to achieve breastfeeding and make them comfortable. కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హీరో నిఖిల్. సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు సినిమా యూనిట్ సభ్యులు. అనుకున్న దానికన్నా సినిమా అంచనాలను దాటిందన్నారు. కార్తికేయ 2 సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ప్రేక్షకులు తరలి వస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 7 రోజుల్లోనే సినిమా భారీ కలెక్షన్లు సాధించిందని తెలిపారు.
థియేటర్స్కి వెళ్తే అందరూ చూస్తారు సార్, పిల్లలు పెద్దలు అందరూ. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మాట్లాడుకుంటూ ట్విట్టర్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి విపరీతంగా వైరల్ చేస్తూ మా సినిమాని పబ్లిక్కే తీసుకెళ్తున్నారండి ముందుకు. సో చాలా అరుదైన అవకాశం ఇది అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో. నాకు ఐ జస్ట్ థింక్ దట్ దేవుడే నడిపిస్తున్నారు సినిమాని. సో కృష్ణ జన్మాష్టమి రోజు మీ అందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. సార్ కార్తికేయ సెకండ్ పార్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం సార్. మేము చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను దట్ మన ఇండియన్ కల్చర్లో, మన ఇండియన్ హెరిటేజ్లో సార్ చాలా మిస్టరీస్ ఉన్నాయి. శంబాలా సిటీ మిస్టరీ కానివ్వండి, లేకపోతే చాలా ఉన్నాయండి. మీకు ఇప్పుడు చెప్తే మళ్ళీ కథ బయటకు వచ్చేస్తుంది. కానీ ఇలాంటి మన ఇండియా గొప్పతనం కానివ్వండి, ఇంకా భారతీయులు గొప్ప దీని గురించి మేము ఒక్కొక్క మిస్టరీ ఈ కార్తీక్ అండ్ ట్రాక్ ఏదైతే ఉందో, ముందు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాడు, ఇప్పుడు ద్వారకకి వెళ్ళాడు, నెక్స్ట్ ఇంకో అద్భుతమైన మిస్టరీ మళ్ళీ చేస్తాడని. డైరెక్టర్ గారి నిద్రలాగా ఇప్పుడే ఏదో గంట నిద్రపోయినట్టు. ఈ రోజుల తర్వాత తిరుపతిలో ఈ రోజు చూసాను నేను. ఆయన పడుకుంటే డోర్ పడతా వద్దొద్దు థియేటర్కి మనం వెళ్ళొద్దు, ఆయన పడుకొని ఇంకా పడుకోలేదు. ఇంక పడుకోవాలి. ఈయన ఊర్లో రేవులాగా పడుకుని కొన్ని సంవత్సరాలు వేస్తాడు. అంత కష్టపడ్డాడు మొత్తం ప్రమోషన్స్ కానీ సినిమా కానీ. అండ్ కమ్ టు ద పాయింట్, నిజంగా ప్రేక్షక దేవుళ్ళు అంటే నిజంగా ప్రేక్షక దేవుళ్ళే ఇంత బాగా ఆదరించదు. అండ్ మీడియా సపోర్ట్ స్వచ్ఛందంగా అయితే మా హీరో చెప్పినట్టు స్వచ్ఛందంగా మీడియా సపోర్ట్ చేశారు. ఇలాంటి సపోర్ట్ ఇంకా 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 ఈ సినిమాకి మీ దగ్గర నుంచి ఉండాలి. ఇంకా ఇంకా ప్రేక్షక దేవుళ్ళని ఈ థియేటర్కి రావాలి మీ సపోర్ట్ కావాలని చేసుకుంటూ థ్యాంక్ యూ. రష్యాకు ఆ నైతిక హక్కు లేదు. జెలెన్స్కీ అన్ని విధాలా అర్హుడు. 24 గంటల టైం ఇస్తున్నా కేజ్రీవాల్కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్. రైతులు తస్మాత్ జాగ్రత్త. బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటర్ వస్తుంది కేసీఆర్. బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం. సోయం గ్రీన్ సిగ్నల్తో పార్టీలోకి ఎన్ఆర్ఐ. సంతోషంగా ఉంది. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం. సీజేఐ ఎన్వి రమణ, సీఎం జగన్. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం టౌన్ నుండి టీఆర్ఎస్ నాయకులు మునుగోడు కేసీఆర్ సభకు బయలుదేరారు. కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో నిఖిల్. విద్యార్థి మృతికి కారకులైన ఉపాధ్యాయుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా శిక్షించాలి. ప్రియదర్శిని మేడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.